దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనం, అలాగే 17, 18 వచనాలు మనము చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము, అలాగే 17, 18 వచనాలు చదువుతున్నాను. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అలాగే 17, 18 వచనాలు. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లల్ని కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మోసి ఉండెను అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము 25వ మాసములో 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగే సంఘటనలు, మన మూలవాక్యం ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3, 4 వచనాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ పరిశుద్ధుల ప్రార్థనను గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవదూతలకి ఒక ధూప ద్రవ్యం ఇవ్వబడింది. ఆ ధూప ద్రవ్యముతో పాటు పరిశుద్ధుల ప్రార్థన ధూపం వలె పొగ పైకి లేచి దేవుని సింహాసనం ఎదుట ఉన్న ఆ బలిపీఠం మీద ఈ పరిశుద్ధుల ప్రార్థనలు పోయబడుతున్నాయని మనము చదువుకున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధుల ప్రార్థనలు మనకు ఎప్పుడు ఉపయుక్తంగా, మనకు ప్రయోజనకరంగా ఉంటాయి అంటే, అసలు మానవుడు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. లేకుంటే ఇతరుల ప్రార్థన మనకు అవసరం ఉండదు కదండి. మనము అడగకుండానే దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. కానీ మనము ప్రార్థించాలి. దేని కొరకు అంటే, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై, నా ఆత్మీయతలో ఇంకా ఎదుగుదల కొరకై, అనేకమైన విషయాల కొరకు మనము పరిశుద్ధులుగా ఉంటూ ప్రార్థన చేయాలి. మనమే పరిశుద్ధులుగా ఉండాలి. ఇతరుల ప్రార్థన మనము కోరనవసరం లేదు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, పాపము ద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. అయితే పశ్చాత్తాపం కలిగినప్పుడు మన యొక్క సమస్య నుండి విడుదల పొందాలంటే 3 కార్యాలు చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకటి, మనము మన పాపాన్ని దేవుని సన్నిధిలోనికి, ఆయన పాద సముఖంలోనికి తీసుకుని వచ్చి ఒకటి ఒప్పుకోవాలి. రెండవదిగా, మనము ఏ పాపమైతే చేశామో ఎవరికి విరోధంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి. మూడవదిగా, నమ్మకమైనటువంటి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి మనము మన సంగతి అంతయు కూడా ఒప్పుకోవాలి. దానికి సరైనటువంటి పరిష్కారం బయటపడటం ఎలానో ఆ నమ్మకమైన దైవ సేవకుడు మనకు తెలియచేయటం మాత్రమే కాకుండా, ఆ దైవ సేవకుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. క్షమించడు అని బైబిల్లో ఎక్కడా లేదు. తప్పకుండా మన విజ్ఞాపన, మన ప్రార్థన, మన మొర్రాలకించి దయతో దేవుడు మనలను క్షమిస్తాడు. అప్పుడు వెంటనే మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కొన్ని పాపాలు ఉన్నాయి చూసారా, మనము ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ పాపాలకు దేవుడు క్షమించడు. ఎందుకంటే అంతగా దేవుని యొక్క ఉగ్రత మండింపచేసేది మన మీద మన పాపాలే. మన పాపాలను దేవుడు చూడలేనంతగా, క్షమించలేనంతగా దేవుని కోపం మన మీద మండుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే, ఇవన్నీ చేసిన తర్వాత, ఏది మన పాపాన్ని పట్టుకొని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ఒప్పుకోవాలి. రెండవదిగా, మనము ఏం చేయాలంటే, మనము ఎవరికి విరోధంగా పాపం చేశామో దాన్ని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము చేతుల పట్టుకొని పెదవుల నుండి కాకుండా మనసారా క్షమించమని వేడుకోవాలి. మూడవదిగా, మనము చూసినప్పుడు నిశ్చయముగా దేవుని బిడ్డలారా, నమ్మకమైన దైవ సేవకుడు, ఆయన పరిశుద్ధుడు అన్నమాట. ఈనాడుగునగాక. ఎందుకంటే ధనాపేక్ష లేనటువంటి దైవ సేవకులు, ముఖ్యంగా గర్వము లేనటువంటి దైవ సేవకులు,
నాకు ఎక్కడైనా కనబడుతున్నారు అంటే కానుకలు కూడా పట్టరు, భార్య పిల్లలు లేరు, తల్లిదండ్రులు కూడా విడిచి వస్తారు సేవకి. కాబట్టి వాళ్ళు కూడబెట్టుకోవాలని, భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలని, పిల్లల పెళ్లిళ్ళు చేయాలని, ఇటువంటి లోక సంబంధమైనటువంటి ప్రేమలు ఏమీ ఉండవు గనక అందుట్లో వాళ్ళు తమను తాము హెచ్చించుకునే స్థితి ఏమీ లేదు. వాళ్ళల్లో చాలా రిక్త స్థితి, దీనస్థితి, అతి వినయం, సాత్వికమైన ఆత్మను కలిగి ఉంటారు. ఇటువంటి నమ్మకమైన దైవ సేవకుల్ని పరిశుద్ధులు అంటారు. అటువంటి పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బయటపడే ఆ పాపము నుండి విడుదల బయట పొందే ఆ యొక్క పరిష్కారాన్ని మనకు తెలియచేయటం మాత్రమే కాకుండా ఆ పరిశుద్ధుడు మన పక్షాన్ని ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. కనుక మన సమస్య నుండి మనము ఆ దైవ సేవకుడు పరిశుద్ధుడు మన నిమిత్తమై ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, ఈ బిడ్డ పశ్చాత్తాపడుతున్నాడు, తొందరపడ్డాడు పాపం విషయంలో, దయతో క్షమించు. ఆ పాపాన్ని తాను కూడా మీ పాదముల చెంతకు తీసుకొచ్చాడయ్యా, దయతో క్షమించమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా బిడ్డ సమస్య నుండి మీరు విడిపించండి అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధుని ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తాను అని దేవుడిని యెహోవా తెలియచేస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. కొన్ని ప్రార్థనలు మనము నిజముగా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కొన్ని పాపాలు ఉంటాయి చూసారా, మన పాపాలను క్షమించలేనంతగా దేవుని ఉగ్రత అగ్ని వలె మన మీద మండుతూ రగులుకుంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధుడు మన పక్షాన ఉండి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమించడం మాత్రమే. అంటే ఇంకొక విషయం, మనలో పాపం ఉంచుకొని మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా, ఎవరికి విరోధంగా పాపం చేసామో దాన్ని అక్కడికి వెళ్ళి ఒప్పుకోకుండా మనలోనే ఉంచుకొని, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఆయన ప్రార్థన ఎన్నటికీ దేవుడు వినను అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 7:14లోను 11:14లో కూడా మనము చదువుకున్నాం గత వారంలో. వీరి నిమిత్తమై నువ్వు ప్రార్థించుకో, నువ్వు ప్రార్థించినా నేను వినను, నీ మాట వినను, నీ ప్రార్థన వినను అని దేవుడు ఇర్మియా పరిశుద్ధునితో మాట్లాడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడే ఈ యొక్క అబీమెలెకు చేసిన పాపానికి పరిష్కారం తెలియచేస్తున్నాడు. ఇతను పాపాన్ని ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా దేవుడు అతన్ని క్షమించటం లేదు. అయ్యా, నేను యథార్థ హృదయముతో నేను ఆమెను ముట్టలేదు అంటే, నువ్వు ముట్టకపోతావు కాదు నాయన, నేనే నిన్ను ముట్టనీయలేదు. ఆమె వేరొకని భార్య, ఆమెను నీవు ముట్టకుండా నేనే ఆపి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు, అయినా కానీ క్షమాపణ దొరకల. పరిష్కారం దేవుడు చూపిస్తున్నాడు. నీవు అబ్రహాము దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకో, అతని భార్యను తిరిగి అప్పగించు, అతడు ప్రవక్త, అతను నిమిత్తమై ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవును నీ ఇంటి వారును బ్రతుకుతారు అని చెప్పినప్పుడు, ఒకవేళ నువ్వు అప్పగించని ఎడల అతని భార్యని, నీవు నీ ఇంటి వారు చస్తారు. నీ సమస్య అంటే నీ భార్య పిల్లలు, ఆ యొక్క నీ భార్య నీ దాసీలు అందరి యొక్క గర్భాలు మోయబడ్డాయి. ఆ సమస్యగానే ఎప్పటికీ మిగిలిపోతుంది అని తెలియచేస్తా ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నాం. దేవుడు అబ్రహాము అబీమెలెకు పక్షాన విజ్ఞాపన చేసినప్పుడు అతని కుటుంబాన్ని క్షమించి వాళ్ళందరినీ బ్రతికినివ్వటం మాత్రమే కాకుండా ఏం చేశాడు? మొయ్యబడిన వారి గర్భాలన్నీ తెరిచాడు, వారి సమస్యను తీర్చాడు, వారందరూ పిల్లలు కన్నట్లు మనము దేవుని వాక్యములో మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము యొక్క ప్రార్థనకు పరలోకంలో ఏముందని చెప్పుకుంటున్నాం? ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నట్లు మనము చెప్పుకుంటా ఉన్నాం. నాకు ఒక విషయం అర్థం కానిదండి.
టీవీలో మాట్లాడే వాక్యం దైవ సేవకులు స్పాన్సర్ చేయాలి అంటారు. వాళ్ళ మెసేజ్ కంటే ముందే క్రింద స్క్రోలింగ్లో వాళ్ళ అకౌంట్ నెంబర్ వస్తూ ఉంటుంది. అసలు వాక్యం మెసేజ్ స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేయక ముందే క్రింద స్క్రోలింగ్లో వాళ్ళ అకౌంట్ నెంబర్ వస్తూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఒకవేళ దేవుడు నిన్ను టీవీలో వాక్యం ప్రకటించమన్నాడా, దేవుడే దానికి కావాల్సినటువంటి ఆ యొక్క ధనాన్ని సమకూరుస్తాడు కదండి. దేవుడే దానికి జస్ట్ నువ్వు అలా మార్గంలో పోతా ఉండవనుకో, తెలిసిన వ్యక్తి కావచ్చు, అన్నవుని వ్యక్తి కావచ్చు, ఎవరైనా కానీ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ గారండి ఇదిగో ఈ అమౌంట్ వచ్చండి, ఇది సేవలో వాడండి అని దేవుని చేత ప్రేరేపించబడి దేవుడే అతన్ని ఆ దైవ సేవకుని దగ్గరికి పంపిస్తాడు కదండి. కాబట్టి అలా దేవుడు సమకూరుస్తాడు. ఉదాహరణకి ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. ప్రత్యక్ష గుడారం కట్టాలి. ఆ గుడారానికి, ప్రత్యక్ష గుడారానికి కావలసినటువంటి వెండి, బంగారం, నగలు అన్నీ కూడా దేవుని ప్రణాళికలు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు మీరు ఐగుప్తీయుల యొక్క ప్రతి ముక్కు, చెవి, మెడలో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు అడిగి తీసుకోండి అన్నాడు. అంటే అడిగి తీసుకోమన్నది ఎందుకు అంటే, వీళ్ళు మొత్తం తల మొదలుకొని అరికాల దాకా సింగారించుకొని కులకమని కాదు, వాళ్ళు ధరించుకొని నన్ను చూడు, నా సోకు చూడు అని చెప్పుకుంటే అని కాదు. దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ప్రత్యక్ష గుడారం కట్టాలి. దానికి కావలసినటువంటి ఆ యొక్క ఆ సామాగ్రి అంతటిని కూడా దేవుడు ముందుగానే ఆయన సమకూర్చి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి క్రింది భాగంలో వాళ్ళు సింగారించుకొని దేవుణ్ణి కులుగుతూ నాట్యమాడుతూ దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి విసర్జించారు. అటువంటి సందర్భంలో దేవుడు అంటున్నాడు, మీ మీద ఉన్నటువంటి ఆ నగలను తీసివేయండి. అంతేకాదు, వాళ్ళు సర్పభూషణం చేసుకుంటున్నారు. ఆ నగలు తీసుకొని ఏం చేశారు, పోగొరత చెక్కి సర్పభూషణం చూసారా, దాన్ని దేవతగా అది తల మీద పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. సూర్య చంద్ర దేవతల యొక్క విగ్రహాలని వాళ్ళు చేసుకొని ఆ ముక్కు బేసను పెట్టుకొని కదండి, ఆ మెళ్ళో అటువంటివన్నీ పెట్టుకొని వాళ్ళు వాటిని ఆరాధిస్తూ ఉంటే, మీ మీద నుండి వాటిని తీసివేయండి, నా కోపం మీ మీద మండుతుంది, నేను ఒక్క క్షణం గనక నేను వచ్చానా మీ మనందరినీ కూడా నశింపచేస్తానన్నాడు. దీన్ని బేచేసేయమన్నాడు కదా అని మొత్తం తల మొదలుకొని పాదముల వరకు మొత్తం తీసేస్తూ ఇక అదొకలాగా ఉంచున్నారు. ఏమండి, సన్న గొలుసు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నీకు బంగారం ఉందనుకో, ధన రూపంలో కాకుండా బంగారంలో ఉందనుకో, ఇంట్లో పెట్టుకో, లేదంటే ఏం పోయింది. కాకపోతే నీ మనస్సు దేవుని మీద అతకబడి ఉండాలి. నువ్వేం వేసుకున్నావో, ఏం ధరించుకున్నావో దేవుడు దాన్ని కాదు, కానీ నీ ఆంతర్యాన్ని, నీ అంతరంగా, నీ ఆత్మను, నీ మనస్సును, నీ హృదయాన్ని దేవుడు తొంగి చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిగుల వెలగల వస్త్రములను ధరించకూడదు అని బైబిల్ ఉంది. కానీ ఈనాడు చాలా ఖరీదైనటువంటి వెలగలిగినటువంటి వస్త్రాలన్నీ కూడా మరి స్త్రీలు, పురుషులు, క్రైస్తవ పిల్లలు ధరిస్తూ ఉన్నారు. చాలా ఖరీదైనటువంటి కార్లు, మరి ఏసీలు, బంగళాలు మరి కొంటా ఉన్నారు. ఒక పాస్టర్ గారు అయితే ₹1,00,00,000 కారు కొన్నాను, నాకు యాక్సిడెంట్ అయింది, కానీ ఆ కారు నన్ను కాపాడింది అంటున్నాడు. కారు కాపాడిందా? దేవుడు మరణము నుండి తప్పించుట ప్రభువుకు యెహోవా వశమా అండి? కానీ అతను నేను ₹1,00,00,000 పెట్టి కారు కొన్నాను కాబట్టి ఆ కారు నన్ను మరణం నుండి బయటకు పడేసింది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలా బాధాకరం కదండి. మిగుల వెలగల వస్త్రములను. ఇంకా ఏముందంటే, తిమోతికి రాసిన పత్రికలో మనము 2వ పత్రిక అనుకుంటాను, బహుశా మనము చూడగలిగినట్లయితే మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 10వ వచనంలో 2:10లో మనము చదువుకుంటే 2:9 నుండి
స్త్రీలను అణుకువగలియు స్వస్థ బుద్ధి గలవారనై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేత, ఈ వాక్యాన్ని నెరవేరుస్తున్నారా? తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, అంటే పూల జడలు ఇవన్నీ అలాగే, బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 1 పేతురు పత్రికలో మనము చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము నుండి 3వ వచనము నుండి జడలు వాళ్ళు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాంకారము గల మీ హృదయాంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి విలువైనదని మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ సత్యాలను ఎరిగి ఉండాలని ప్రభువారు మనల్ని ఉదయకాల సమయమందు కోరుతూ ఉన్నారు కదండి. దేవుడు ఒక వ్యక్తిని టీవీలో వాక్యం చెప్పమన్నాడా? దానికి కావలసిన ఆ యొక్క ధనాన్ని దేవుడు ఖచ్చితంగా సమకూరుస్తాడు. దేవుడు కనుక నీతో మాట్లాడి నువ్వు వాక్యం ఖచ్చితంగా టీవీలో ప్రకటించాలి అంటే, దేవుడు నిన్ను మందిరం కట్టమన్నాడా? మందిరం కట్టమంటే నువ్వు ఎవరిని కూడా అనుకోని అవసరం లేదు. దేవుడే తగిన ధనాన్ని, సామగ్రిని పలు రకాలుగా దేవుడు ప్రేరేపించి, ఉదాహరణకి నేను మీకు తెలియజేశాను, ప్రత్యక్ష గుడారం అరణ్యంలో మోషే ద్వారా దేవుడు కట్టాలి. అందులో దేవుడు 4 పక్కల, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాన 4 ప్రక్కన ఒక్కొక్క దిక్కు 3 గోత్రాల చొప్పున 3x4 12 గోత్రాలు 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ వాళ్ళు ఉండాలి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి చేరి రావాలి. అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందులో నుండి ఇశ్రాయేలీలతో అరణ్యంలో మాట్లాడుతూ వచ్చేవాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ప్రత్యక్షం కావాలంటే అది కట్టబడాలంటే దానికి కావలసిన వెండి, బంగారం, సమస్త సామాగ్రి అవసరం కనుక అన్యుల దగ్గర నుండి దేవుడు ఒలిపించి విడిపించి వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ సత్యాన్ని మనమందరము కూడా గుర్తించాలని, ఇట్లా డబ్బులు అడుక్కోకూడదండి. ఎప్పుడు కూడా దేవుని నామం అవమానపరచబడుతుంది. దేవుడు సిగ్గుపడుతూ ఉంటాడు. దేవుడు ప్రేరేపిస్తాడు అద్భుతంగా. తన కార్యాలను జరిగించుకునే గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన మనము కలిగి ఉంటూ ఉన్నాం. టీవీకి మాత్రమే కాదు, మందిరాలు కట్టడమే కాదు, ఈనాడు అనవసరంగా అనేకులు ఈ యొక్క వృద్ధాశ్రమాలని పెడుతున్నారు. లేకుంటే అరే దేవుడు నిన్ను అభిషేకించి పంపించేది ఆత్మల రక్షణ కొరకాయి. ఇటువంటి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అనేకమైనవి. అది వేరే వాళ్ళ ద్వారా దేవుడు తన కార్యం జరిగించుకుంటూ ఉంటాడు. ఇవ్వండి మేము ఇన్ని రకాల పరిచర్యలు కలిగి ఉంటున్నామని అడుక్కుంటా ఉంటారు. నలిపినట్టు నలుపుతూనే ఉంటారు. వాళ్ళ పేర్లు పెట్టుకొని ఫలానా ఫౌండేషన్ తీసుకునేదేమో వీళ్ళ దగ్గర నుండి. చూస్తారా? కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే, అది సరైనటువంటి పద్ధతి. దేవుని సేవ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా లక్షల మంది మరి విశ్వాసులు వస్తుంటే వాళ్ళ కొరకు మోకాళ్ళునే ప్రార్థన చేయలేకుండా, ఇక ఏముంది, బియ్యం ఉందా, కూరగాయలు ఉందా, ఈరోజు వాళ్ళకి పెట్టేది ఏంటి, ఉండదు ఎంత, పోయింది ఎంత, ఈ లెక్కలన్నీ చూసుకోవటంలోనే వాళ్ళకి అది వాళ్ళ పని కాదు. ఒకవేళ దేవుడు నిన్ను చేయమన్నాడా, దేవుడు నీకు సమర్పిస్తూ ఉంటాడు. ఊరక ఇయ్యండి అని పీడించే నల్లిలాగా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కదండి. మరికొంతమంది ఉంటారు ఏమనంటే, ఆ సావుకులు 10,000 కనుక ఇస్తే నేనే స్వయాన ప్రార్థన చేస్తాను. నేనే స్వయాన అంటే నాకు అర్థం కావట్లా. కార్యం చేసేది ఎవరు? దేవుడు. డబ్బులు తీసుకొని ప్రార్థనను అమ్ముకోవటం ఏంటండి? డబ్బులు తీసుకొని వరాలను అమ్ముకోవటం ఏంటండి? అర్థం కావటం లేదు. ఇది కరెక్టేనంటారా? ఇటువంటి వాళ్ళందరూ పరిశుద్ధులా? వీళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? వీళ్ళ ప్రార్థనలకి పరలోకంలో ఎటువంటి వాల్యూ అయినా ఉంటుందా? వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ తాము పరిశుద్ధులు అన్నట్టుగా మేము ప్రార్థన చేస్తే మీ కార్యాలు జరుగుతాయని వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటా ఉన్నారు.
ఇటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదండి. డబ్బు తీసుకొని ప్రార్థన అమ్ముకునే వాళ్ళు, డబ్బు తీసుకొని కదా వరాల్ని అమ్ముకోవటం, స్వస్థతలు అమ్ముకోవటం, ప్రవచనాలు అమ్ముకోవటం కరెక్ట్ కాదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు 2010వ సంవత్సరంలో 10,000 ఇస్తా ప్రార్థన చేయన్నాడు. ఆ మాట నా చెవులకి చాలా చేదుగా అనిపించింది, అంత ఇంపుగా అనిపించాల. ప్రార్థన చేస్తే 10,000 ఇస్తా. కొంతమంది విశ్వాసులు ఇట్లా సేవకుల్ని చెడగొడుతున్నారు, నేర్పిస్తూ ఉన్నారు. సేవకులు అటువంటి వాటికి అలవాటు అయిపోతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఇస్తా 10,000, లేదంటే ఆ యొక్క ఏంటది పాస్టర్ పంపిస్తానన్నాడు. చాలా బాధేసింది. నేనైతే ప్రార్థన చేయనన్నా. ఎందుకంటే 10,000 తీసుకొని ప్రార్థన కనుక చేస్తే ఆ సహోదరుడు పని కాలేదనుకో ఇతనిలో పవర్ లేదన్నట్టుగా ఉంటుంది కదా. ఇటువంటి డబ్బు తీసుకొని ప్రార్థన చేసే ప్రార్థనలకి దేవుని దగ్గర ఎటువంటి స్థానం లేదు. దేవుడు ఆలకించడు. నా చెవులు మూసుకుంటా అంటాడు కదండి. అతను డబ్బు పెట్టి 10,000 పెట్టి ఆ సహోదరుడు ప్రార్థనను కొనుక్కుంటున్నాడు. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రవచనాలు కొనుక్కుంటున్నారు. పాల్వంచి నుండి ఒక సహోదరుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు, సంఘాన్ని విడిచిపెట్టి మల్కాజ్గిరిలో అక్కడ ఇల్లాదికి తీసుకొని ఇక అక్కడ బోర్డు పెట్టుకున్నాడు, ఇక్కడ ప్రవచనాలు అమ్మబడును, ప్రవచనాలు చెప్పబడును, మీకు కావాలంటే నా దగ్గర రండి. ప్రవచనం అంటే ఏంటి చెప్పండి? ప్రవచనం అంటే దేవుడు ఇర్మియా ప్రవక్త ఉన్నాడు అనుకోండి, యెషయా ప్రవక్త ఉన్నాడు అనుకోండి, యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడు అనుకోండి, జకర్యా ప్రవక్త ఉన్నాడు అనుకోండి, చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చెరక ముందున్నటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేలీలు చెరలోకి పోకముందు, ఇశ్రాయేలీలు చెరలోకి పోయిన తర్వాత వాళ్ళ మధ్యలోనికి ప్రవక్తలను పంపించాడు. చెర నుండి విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రవక్తలను వాళ్ళ మధ్యలోనికి పంపించాడు, వాళ్ళ ప్రవర్తన మార్పు లేకపోతే. ఈ ప్రవక్తలకు దేవుడు ఇలా చెప్పమని పంపిస్తున్నాడు కదండి. దేవుడు వాళ్ళ క్షేమస్థితిని కాదు, అక్కడ వాళ్ళ పాపాలను ఎత్తిపెట్టి దీని ద్వారా మీకు కలగబోయే వినాశనం, దాని నుండి తప్పించబడాలంటే మీరు మార్పు చెంది దేవుని తట్టు మళ్ళీ పశ్చాత్తాపడి ఒప్పుకోండి అనే విషయాలు ప్రవచనం. కానీ మీకు క్షేమం కలుగుతుంది, మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు 10 అంతస్తులు భవనం కొంటారు, 20 కార్లు 30 ఇళ్ళు కొంటారని చెప్పి ఇటువంటి ప్రవచనాలు చెప్పి, ఇది ప్రవచనం కాదు, వాళ్ళ స్వబుద్ధి. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలారా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మన కొరకు నిజమైనటువంటి భారం కలిగి ప్రార్థన చేసేది ఎవరైనా ఉన్నారు అంటే కన్న తల్లిదండ్రులు. కన్న తల్లిదండ్రులు నా బిడ్డ డెవలప్ అయితే, అన్ని విధాలా వృద్ధి చెందుతూ ఉంటే చూసి సంతోషించాలి అనేది కన్న తల్లిదండ్రులకు ఉంటుంది. రెండవదిగా కన్న తల్లిదండ్రులు నా బిడ్డలు ఎంత మాత్రం కూడా నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు, నాతో పాటు పరలోకానికి రావాలి అని కన్నీటితో భారం కలిగి ప్రభు పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఎందుకంటే కన్న పిల్లలు నరకంలోకి వెళితే ఏ తల్లిదండ్రులు చూడలేరు. కాబట్టి వాళ్ళకు కూర్చున్నా లేచినా అదొక బాధ, భారం ఉంటుంది. రెండవదిగా నిజమైనటువంటి దైవ సేవకుడు, ఆత్మల భారం కలిగినటువంటి దైవ సేవకుడు నిజమైనటువంటి సంఘములో నిలిచి ఉండి సంఘాన్ని కాపాడుకుంటూ అటు ఇటు మీటింగులన్నీ పరిగెత్తకుండా, అటువంటి వాడు అటు ఇటు మీటింగుల కొరకు పరిగెత్తేవాడిని దేవుడు ఆ పని అప్పగించాల, సంఘ బాధ్యత అప్పగించాడు. సంఘములో నిలిచి ఉండి వాళ్ళని మేపుకుంటూ వాళ్ళ చుట్టూ ప్రార్థన కంచి వేసుకుంటూ వాళ్ళకున్నటువంటి సమస్యల కొరకై ప్రార్థన చేస్తాడు. ఈనాడు ఒక్కొక్క సేవకుడు వేల మంది, లక్షల మంది మరి విశ్వాసుల్ని సంఘాన్ని కలిగి ఉంటున్నారు. వీళ్ళందరి కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటారా? కదండి, ప్రార్థన చేస్తున్నారా? ఒక్కొక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలంటే కొన్ని నిమిషాలు పడుతుంది.
ఒక దినానికి పట్టుమని 10 మంది కొరకు కూడా ప్రార్థించలేము. అటువంటిది నెలంతా కూడా తిరిగి వచ్చేసరికి 30 పదులు 300 మంది కొరకు కూడా నెలంతా ప్రార్థన చేయలేరు. ఇక అటువంటిది 1000 మంది సంఘం కలిగి ఉంటే వాళ్ళందరి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తారు? సరే, అట్లయినా కొంచెం పర్వాలేదు. సంఘాన్ని కాచుకొని ఉంటున్నా ఈరోజు ఇక్కడ ఆమెన్ అంటూనే సూట్ కేసు పట్టుకొని కారు తీసుకొని చలో అంటున్నారు. అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అంటున్నారు కదండి. నీకు దేవుడిచ్చిన సంఘ బాధ్యత నీకుంటే ఆత్మలు ఎండిపోతున్నాయి, ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మలు నరకానికి పోతున్నాయి, ఆత్మలు లోకంలో తిరుగులాడుతున్నాయి, ఆత్మలు పాపంలో పొరలాడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏమి ఈనాడు దైవ సేవకులకి పట్టడం లేదు. నిజమైన దైవ సేవకుడికి డబ్బు అవసరం లేదు. దేవుడు పోషిస్తాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ పరిశుద్ధులు అంటారా? డబ్బు తీసుకొని ప్రార్థన అమ్ముకునేవాడు పరిశుద్ధుడు కాడు. డబ్బు తీసుకొని ప్రవచనాన్ని అమ్ముకునేవాడు పరిశుద్ధుడు కాడు. డబ్బు తీసుకొని వాక్యాన్ని అమ్ముకునేవాడు పరిశుద్ధుడు కాడు. డబ్బు తీసుకొని స్వస్థత వరాన్ని అమ్ముకునేవాడు పరిశుద్ధుడు. వీళ్ళందరూ పరిశుద్ధులండి. వీళ్ళ ప్రార్థనకు పరలోకంలో ఏమైనా దేవుని దగ్గర స్థానం ఉందంటారా? ఎంత మాత్రము కూడా లేదు. ఎవరు పరిశుద్ధులో, ఎవరి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడో, ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం మనం దానిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించండి ప్రేరేపణ